హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకడం. నేను మీ ప్రసాద్. అమాయకుడి నుంచి ఆరాధ్య దైవంగా ఎదిగిన జనసేనాని విషయం ఏంటి అంటే, నిన్న పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చాలా సుదీర్ఘ ప్రసంగం అయితే చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలైన అంశాల గురించి ప్రస్తావిస్తూ ప్రధానంగా ఆయన మలుచుకున్న తీరు, ఎక్కడ నుంచి ఏ స్థాయికి వచ్చారు అనేది పోసగుచ్చినట్లుగా ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి అర్థమయ్యేలాగా ఆయన వివరించి మరీ చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా ఏంటి అంటే, ఇది చంటి అనే సినిమా ఉంది కదా వెంకటేష్ది, దాంట్లో మీనా ఎంత అల్లారు ముద్దుగా అమాయకంగా పెరుగుతుందో అదే తరహాలో పవన్ కళ్యాణ్ గారు మరి అంత సున్నితంగా ఏమీ తెలియకుండా అమాయకంగా పెరిగిన వ్యక్తి ఇవాళ ఒక ఆరాధ్య దైవంగా, ఒక పార్టీ అధినేతగా, ఓ విధంగా చెప్పాలి అంటే దేశ రాజకీయాలన్నీ కూడా ఈ పార్టీ వైపు చూసేలాగా ఆయన యొక్క ప్రస్థానం కొనసాగుతూ ఉంది అంటే దానికి అనేక రకాలైన కారణాలు, తను మార్చుకున్న విధానం, ఇవన్నీ కూడా. సో ప్రధానంగా ఒకటి కాదు, రెండు కొన్ని కీలకమైన అంశాల గురించే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఆయన స్పీచ్ మొత్తం విశ్లేషించుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది. సో అందులో ప్రధానమైన పాయింట్లు ఏంటి అంటే, ఏదైతే పవన్ కళ్యాణ్ గారు లెఫ్ట్ భావాజాలంతో ఉన్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఆయన సనాతన ధర్మం అని ఎలా మాట్లాడతాడు, ఆయన అనేక రకాలైన స్టాండ్లు తీసుకుంటారు అని చెప్పేసి ఏదో కొంత నార్త్ ఇండియాకు సంబంధించిన పత్రికలు, హిందీ వాళ్ళు కావచ్చు, కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు, ఈ విధంగా ప్రచురించారని చెప్పేసి దానికి సమాధానం చాలా గట్టిగానే చెప్పడం జరిగింది. అందులో చాలా కీలకమైన పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు ఉదాహరణకి ప్రతి ఒక్కరి దగ్గర ఒక్కొక్కటి పాజిటివ్ పాయింట్ ఉంటుందండి. అది 1, 4, 5 లేకపోతే 1 నెగిటివో ఏదో ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరూ గమనించవలసిన అంశం కూడా, ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పారనే కాదు, వ్యక్తిగతంగా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసేది ఏంటి అంటే, ఎవరెవరి దగ్గర ఏమేమి పాజిటివ్స్ ఉన్నాయో ఆ పాజిటివ్స్ వరకు మనం తీసుకోవచ్చు, మనకు ఉపయోగపడతాయి, లేదా మన అభివృద్ధికి దాహోదంగా ఉంటాయి. సో అది తీసుకోవడంలో తప్పే ఉంటుంది. ఇప్పుడు ఆయన లెఫ్ట్ భావాజలం అని అంటే, ఏదైతే చెగోవేరా తను ఒక డాక్టర్ అయ్యి ఉండి, ఒక డాక్టర్గా ఒక రోగాన్ని నిర్మూలించే దానికంటే కూడా సమాజంలో ఉన్న రోగాల్ని తొలగించాలి అని తన యొక్క ఉద్దేశం, తన యొక్క వృత్తిని కూడా వదిలేసుకొని సమాజం కోసం ఆయన ఏ విధంగా చేశాడో అనేది చెగోవేరాలోని మంచి లక్షణం. అది నేను తీసుకున్నాను, అంతేగాని ఆ కమ్యూనిజమో విప్లవం కాదు అనేది ఒకటి. సో అట్లాగే ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక పాజిటివ్ ఉంటుంది, ఆ పాజిటివ్ నేను తీసుకుంటాను అని చెప్పేసి. ఇప్పుడు ఆయన స్టాండ్ ఎలా మారింది అని చెప్పేసి, ఇప్పుడు సనాతన ధర్మం అది అని చెప్పేసి అంటారు కదా. సో దీని గురించి కనెక్టివ్గా ఇంకో పాయింట్ కూడా ఉంది. నిన్న ఆ ప్రసంగం అయిపోయిన తర్వాత అతి కొద్ది సమయంలోనే చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు తన తమ్ముడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, ఆ ప్రసంగం పైన అభినందిస్తూ. దాని కింద కొంతమంది కామెంట్స్ పెడుతున్నారన్నమాట. ఆ కామెంట్స్లో ఏంటి అంటే, ఆయన సనాతన ధర్మం అని ఆ స్టాండ్ పైన కావచ్చు, మొన్న చిరంజీవి గారు పీఆర్పీ నుంచి జనసేనగా అవతరించింది అని చెప్పేసి ఎలా చెప్పారు, మరి ఇప్పుడేమో తన అంతటికి తానుగా అన్నట్లుగా ఏదో కౌంటర్లు ఇచ్చే ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే, సనాతన ధర్మం, మరి పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలకు మీకు సనాతన ధర్మం గుర్తొచ్చిందా? మరి అప్పుడేమో చెగోవేరా అన్నారు అన్నదానికి కావచ్చు, లేదా అప్పుడేది సనాతన ధర్మం ఇప్పుడెందుకు వచ్చింది అని. పైగా పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రసంగంలో నా బ్లడ్లోనే ఉంటుంది కదా అది అని చెప్పేసి, అది హిందుత్వం అనేది. సో అప్పుడు బ్లడ్ వేరా, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే వాళ్ళకి, అట్లాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, అసలు ఏమన్నా కామన్ సెన్స్ ఉందా ఆ మాటలు అడగటానికి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి? ఎందుకు ఆయన సనాతన ధర్మం అనే పదం ఆయన నోటి నుంచి ఎప్పుడు వచ్చిందండి? ఏదైతే వెంకటేశ్వర స్వామి ఆయన ప్రసాదం కల్తీ జరిగింది, అడల్ట్రేషన్ జరిగింది అని అన్నప్పుడు ఒక్కొక్కరు మనోభావాలు ఏ విధంగా ఉంటే, పైకి వాళ్ళ శనివారం స్వామివారికి ఇష్టమైన రోజు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి దేవాలయానికి వెళ్తారు, పూజ చేస్తారు, ఆయనకు దండం పెట్టుకుంటారు, ప్రసాదం తీసుకుంటారు. అటువంటి స్వామివారికి సంబంధించిన ప్రసాదాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారు భక్తులు. ఆ ప్రసాదం అడల్ట్రేషన్కి గురైంది అని చెప్పేసి అంటే మన హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి అనే కదా ఆయన అప్పుడు సనాతన ధర్మం గురించి లేవనెత్తింది. మరి అటువంటిప్పుడు పార్టీ పెట్టిన 2014వ సంవత్సరంలో సనాతన ధర్మం గురించి ఆయన ఎందుకు మాట్లాడతారు? ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఎట్లాగుంటుందంటే
కోవిడ్ వైరస్ 2021లో కోవిడ్ వస్తే దాని తర్వాత వైరస్ కనిపెట్టారు. సో దానికి ముందు ఆ వైరస్ ఎందుకు కనిపెట్టలేదంటే ఆ కోవిడ్ వస్తుందని ఎవడన్నా ఊహించాడా? సో అది వచ్చిన తర్వాత దాని పరిస్థితులు ఏంటి అని దాని దగ్గర. అట్లాగే ఇక్కడ ఆ యొక్క పరిస్థితి ఏంటి, ఎవడని ఊహిస్తాడా? స్వామివారి ప్రసాదం ఈ విధంగా కల్తీ జరుగుతుందని. అది జరిగిన తర్వాత ఆయన మరలా ఈ సనాతన ధర్మం అనే దాన్ని పడిస్తాడు. మరలా కొంతమంది అంటారు కోవిడ్ అనేది వచ్చిన తర్వాత కదా వ్యాక్సిన్ అనేది కనిపిస్తుంది, కానీ సనాతన ధర్మం మొదటి నుంచి ఉంది కదా అని చెప్పి దానికి దీనికి లింక్ అని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. అది మరలా దీని మీద కూడా ఏకలవికే ప్రయత్నాలు చేయమాకండి. సో ప్రధానంగా ఏంటి అంటే ఆయన ఎజెండా ఏంటి అనేది ఆయన చెప్తున్నారు. సో ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది 19 నుంచి 24 మధ్యలో, ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయాలి. విముక్తి చేయాలి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనివ్వకూడదని చెప్పేసి ఆయన ఏదైతే ఇప్పడం వేదికగా అప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున మాట్లాడారో దానికి కట్టుబడి ఉంటూ అటు టీడీపీని కావచ్చు బీజేపీని కావచ్చు వీళ్ళిద్దరిని ఆ ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ఆయన పడిన కష్టాల గురించి వాటి గురించి పదే పదే ప్రస్తావిస్తూ ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఏంటి అంటే యువత, అట్లాగే ఈ పార్టీ భవిష్యత్తులో కూడా ఎలాగ ఉండాలి అని చెప్పేసి అంటే ఆ యువతకు ప్రాధాన్యత ఇస్తూ సో సమాజంలో తిరిగి అవగాహన పెంచుకొని ఎవరెవరైతే ఉంటారో వాళ్ళనే నాయకులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంది మన పార్టీ అనే ఉద్దేశంలో ఆయన ప్రసంగాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా మాటలు, ఈ తరహా విషయాలు ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సరే ఆ విధంగా మాట్లాడతారా? అఫ్కోర్స్ టీడీపీ కూడా మహానాడు పెట్టినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు మేము నాయకులు తయారు చేస్తారు, 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్న పార్టీ, అది కొత్తగా చెప్పేదే ఉంది. అప్పుడే అన్న నందమూరి తారక రామారావు గారు చాలామంది యువతరాన్ని తీసుకొచ్చి అప్పుడే ఇన్స్టెంట్గా నాయకులు చేశారు. వాళ్ళే ఇప్పటి వరకు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు. కానీ మరి మనకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలు తీసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు అఫ్కోర్స్ కొంతమంది వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నా కానీ అప్పటికప్పుడు కొత్త వాళ్ళని తయారు చేసి ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఆ విధంగా అదే వైసీపీలో 85-90% రెడీమేడ్గా కాంగ్రెస్ పార్టీ నుంచో ఇతరత్ర పార్టీల నుంచి ఇతరత్ర పార్టీ నుంచి తక్కువలే కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా వచ్చేసారు. సో అఫ్కోర్స్ కొత్త వాళ్ళు కూడా అరాకొర ఉన్నారు కొంతమంది. సో ఆ కొత్త వాళ్ళు ఏం చేయాలి ఏంటి, సో ఏ విధంగా నాయకుడిని మేము సెలెక్ట్ చేసుకుంటాము అనేది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సభ నిన్న అనగానే మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా సభ నిర్వహిస్తే స్థానిక నాయకులైన జన సమీకరణ కోసం కొంత మద్యం పంపిణీ చేయటమో, బిర్యానీలు పంచడమో, డబ్బులు పంచడమో, ఆశ చూపించడమో, లేకపోతే వాహనాలు డీజిల్ పెట్రోలు ఇట్లాంటివన్నీ కొట్టిస్తే కానీ రాలేని పరిస్థితి. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆ పరిస్థితి లేదు. ఆయన మీటింగ్ ఎక్కడ పెట్టినా ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ఎలా వస్తారంటే ఇక అది ఒక పండగ వాతావరణం అనమాట. సో నిన్న తమిళనాడు నుంచి, కేరళ నుంచి, అలాగే కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, ఇక ఆంధ్ర తెలంగాణ అంటే మన రాష్ట్రమే అనుకోండి. సో ఆ విధంగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు. దానికి తగినట్టుగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరినీ ఉత్తేజపరచడానికి ఏమో కానీ దాదాపుగా అన్ని భాషల్ని కవర్ చేసేలాగా మాట్లాడారు. ఆయన తమిళ్లో మాట్లాడారు, కన్నడలో మాట్లాడారు, మరాఠీలో మాట్లాడారు. సో ఇలా ఆ భాషలన్నీ కూడా మాట్లాడుతుంటే ఆషామాషి వ్యవహారం. అఫ్కోర్స్ దాన్ని కోట్ చేస్తూ కూడా కొన్ని విషయాలు మాట్లాడడం. అదేంటి అంటే ఇది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని, దానికి కౌంటర్ ఇచ్చేలాగా ఎవరు అన్నారు సబ్జెక్ట్ కరెక్షన్ ఆయన తెలుగుకి ఎక్కువ ఇంగ్లీష్కి తక్కువ అని చెప్పేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారు అనుకుంటా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఆయన అన్నట్టున్నారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ రకంగా వాళ్ళను ఉత్తేజపరుస్తూ ఆయన లక్ష్యం ఏంటి, ఏ విధంగా చేయాలి, మన దేశాన్ని ఎట్లా చూడాలి, మనం ఉద్యోగాలు ఇచ్చేలాగా ఉండాలి. అంటే మనం వేరే దేశాలకు వీసాల కోసం ఏకబడి వీసా వస్తుందా రాదా అనే ప్రయత్నాల్లో కాకుండా మన దగ్గరికి విదేశాల నుంచి రావాలి, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయాలి అంటే వీసాలు మేము ఇప్పుడు ఇవ్వలేము అయిపోయినాయి అనే పరిస్థితుల్లో మన దేశం ఉండాలి అనేది తన యొక్క లక్ష్యం. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మన భారతదేశం ఆ రకంగా ఉండాలి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉండడం దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. అదేమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు అట్లా అన్నారు కదా ఇట్లా అన్నారు కదా అని చెప్పేసి ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు సాధారణంగా ఆయన స్పీచ్ మొదలైంది అంటే చాలామంది ఒక సినిమానో ఒక క్రికెట్ మ్యాచో లేకపోతే ఇంకోటో అనే దాన్ని ఎంత తీక్షణంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన స్పీచ్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు.
కేవలం దానికి జనసేన పార్టీ నాయకులు లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానం అవ్వాల్సిన అవసరం లేదు. సాధారణ ప్రజలు కూడా ఆయన ప్రసంగం మొదలవుతుంది అంటే ఆయన ఏం మాట్లాడబోతున్నారా ఏంటని చెప్పేసి చాలా తీక్షణంగా ఎదురు చూస్తూ ఉంటారు. సో నిన్న ఇంకొక అదృష్టమైన ఏంటి అంటే అక్కడ ఎవరికి ప్రాణాపాయం ఏమీ జరగలేదు, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. చిన్నపాటి తొక్కిసలాటండి, చిన్న చిన్న గాయాలైనాయి అంట. కానీ అన్ని లక్షల మందిలో దాన్ని కూడా ఇక మనం లెక్క వేయకూడదు యాక్చువల్లీ, ఎందుకంటే అక్కడ ఏమీ నష్టం జరగలేదు కాబట్టి. సో అంత జాగ్రత్తగా పోలీస్ శాఖ కూడా పనిచేశారు. ఆ విషయంలో వాళ్ళని కూడా అభినందించాలి. అలాగే ఆ పార్టీ నాయకులు కూడా నిన్న అభినందించారు. సో ఇలా ఒకటి కాదు రెండు కాదండి, చాలా అంశాలు ఆయన దాని గురించి మాట్లాడుతూ రాష్ట్రం యొక్క అభివృద్ధి, యువత, వాళ్లకున్న టాలెంటు, అలాగే వీళ్లకున్న ముందు చూపు, వీటన్నిటికంటే కూడా ఆ ఎమ్మెల్యేలని ఎంపీలని ప్రధానంగా మంత్రులు కావచ్చు వీళ్లపైన ఎంత బాధ్యత ఉంది. 100% స్ట్రైక్ రేట్ 100% స్ట్రైక్ రేటు వచ్చేసింది అని చెప్పి సంబరపడతాం కాదు, దాన్ని నిలబెట్టుకోవాలి, ఇంకా బాధ్యతగా వ్యవహరించాలి. ఏదైతే సమస్యలు ఉంటే ఆ సమస్యలు పరిష్కరించాలి, నిలదీయాలి అని చెప్పి ప్రజలను గట్టిగా అడిగారండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఇదే. పవన్ కళ్యాణ్ గారిని అభినందించాల్సింది కూడా ఇక్కడే. ఆయన ప్రజలకు ఏం చెప్తున్నారంటే మీరు మమ్మల్ని నిలదీయండి, మేము ఏదైనా తప్పు చేస్తే నిలదీయండి అని చెప్పేసి అంటున్నారు. చూసారా, ఇలా ఎంతమంది రాజకీయ నాయకులు మాట్లాడతారండి నేటి తరంలో. ఎవరికి వాళ్ళు అసలు కనీసం ఒక పని అడిగితేనో లేదా ఇది అవసరం అంటేనో వెళ్ళు అని చెప్పి సరిగ్గా సమాధానం చెప్పలేని పరిస్థితి. అటువంటి పరిస్థితి నుంచి మమ్మల్ని నిలదీయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే ప్రజలు నిజంగా నిలదీసే పరిస్థితిలో ఉండారా? వాళ్ళు నిలదీసే పరిస్థితిలో ఉండాలి అంటే ఎన్నికలకి డబ్బులు తీసుకోకూడదు. ఓటు వేయటానికి డబ్బు తీసుకోకుండా ఎవడైతే ఉంటాడో వాడికే ఆ హక్కు ఉంటుంది నిలదీయటానికి. అలా కాకుండా ఎన్నికల సమయంలోనే మాకు డబ్బులు కావాలని వాళ్ళు పంచుతున్న వాళ్ళు పంచకపోయినా లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళా మాకు ఇన్ని ఓట్లు ఉండేని ఆ ఓట్లు అమ్ముకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి నిలదీసే హక్కు ఉండదు. సో మీలో ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఉండాలి, సరిగ్గా రాజకీయ నాయకులు నిలబెట్టాలి, నిలదీయాలి, ప్రశ్నించాలి అని అనుకుంటే ఏ ఒక్కరైనా సరే రూపాయి తీసుకోకుండా మీ మనసులో నచ్చిన వాళ్ళకి మీరు ఓట్లు వేసుకోండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. నిన్న పవన్ కళ్యాణ్ గారు పదే చెబుతుంది ఏంటి అంటే మీరు నిలదీయండి అని చెప్పేసి అన్నారు. ఆ నిలదీయడానికి కూడా వీళ్ళకి ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే డబ్బు తీసుకోకుండా ఉంటేనే అది సాధ్యపడుతుంది. అలా కాకుండా డబ్బులు తీసుకొని తర్వాత వచ్చేసి నిలదీశారనుకోండి ఆ గెలిచినప్పుడు గోపం కొడతాడనమాట. సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు పదే చెప్పుకొచ్చింది నా దేశమే నాకు ముఖ్యం, నా కుటుంబం ఇదంతా నాకు తర్వాత, నాకు ప్రజలే దేశమే నాకు ప్రధానం అని చెప్పేసి అన్నారు. సో చాలా అరుదుగా ఉంటారండి ఇట్లాంటి నాయకులు సమాజంలో. ఇటువంటి రాజకీయ నాయకులు సమాజంలో ఉండటం అనేది చాలా ఉపయోగకరం. అటువంటి నాయకుల్ని వీలైనంత వరకు మనం కాపాడుకోవాలి తప్ప అలాంటి వారిని మనం లేకపోతే వేరే రకంగా మాట్లాడే మాత్రం చేస్తే అది శ్రేయస్కరం కాదని చెప్పేసి అయితే అభిప్రాయం వ్యక్తపరచాలి. ఇది పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా అమాయకుడి నుంచి ఆరాధ్య దైవంగా జనసేనాని ఏ విధంగా తనని తాను మార్చుకున్నాడా అని మనం ఏదైతే విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.